హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము 2025 డిఎస్సికి సంబంధించి సోషల్ పార్ట్ నుండి కొన్ని అంశాలు అధ్యయనం చేద్దాం. ముఖ్యంగా చరిత్ర అనేటువంటి భాగాన్ని తీసుకుంటున్నాం. ఇందులో 6th క్లాస్ నుంచి మతాలు అనేటువంటి సబ్ టాపిక్లోకి వెళ్దాం. ఎవరైనా కానీ పిఎల్ పబ్లికేషన్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025 డిఎస్సికి సంబంధించి ఎస్ఏ, సోషల్ మరియు ఎగ్జిట్కి సంబంధించి అనేక వీడియోలు మీకు అందుబాటులోకి తీసుకొని వస్తున్నాను. ఇక్కడ మనము మతాలు అనేటువంటి అంశంలో జైన మతాన్ని గురించి ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. జైన మతం భారతదేశంలో ఉన్నటువంటి మతాలలో అత్యంత ప్రాచీనమైనటువంటి మతాలలో ఒకటే ఈ జైన మతం. ఈ జైన మతాన్ని స్థాపించింది వాస్తవంగా జైన మత గురువులు, అంటే వీరినే మనం తీర్థాంకరులు అంటాము. ఇక్కడ జైన మత గురువులను మనం తీర్థాంకరులు అంటాము. జైన మతం ప్రకారం 24 మంది తీర్థాంకరులు కలరు. మొదటి వాడు ఋషభనాథుడు, 23వ వాడు పార్శ్వనాథుడు, 24వ వాడే వర్ధమాన మహావీరుడు. జైన మతాన్ని ఆచరించే వాళ్ళందరినీ కూడా జైనులు అంటారు. జైన అనేటువంటి ఈ పదం సంస్కృత పదమైనటువంటి జిన అనే పదం నుంచి పుట్టింది. అయితే వాస్తవంగా వర్ధమాన మహావీరుని కంటే పూర్వమే ఉన్నటువంటి జైన మత తీర్థాంకరులు జైన మతాన్ని స్థాపించి వ్యాప్తి చేశారు. కానీ అత్యంత ప్రభావితమైనటువంటి గొప్ప వ్యక్తి, ప్రముఖమైనటువంటి వాడు ఎవరన్నా ఉన్నాడు అంటే ఈ జైన మతంలో ఆయనే వర్ధమాన మహావీరుడు. భారతదేశం మొత్తం కూడా ఈ జైన మత వ్యాప్తికి కృషి చేశాడు. ఇక్కడ ఈ యొక్క వర్ధమాన మహావీరుడు అనేటువంటి ఆయన క్షత్రియ వంశానికి చెందినటువంటి వాడు. తాను ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి 12 సంవత్సరాలు తపస్సు చేసి మహావీరుడుగా అతడు మారిపోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వర్ధమాన మహావీరుడు క్రీస్తుకు పూర్వం 599వ సంవత్సరంలో వైశాలి అనేటువంటి ప్రాంతంలో జన్మించాడు. ఇతని యొక్క తల్లిదండ్రుల గురించి మాట్లాడుకుంటే ఇతని యొక్క తండ్రి సిద్ధార్థ, తల్లి వచ్చేసి త్రిశాల. సహభాగి భార్య ఎవరు అంటే గిన యశోద. ఈయన క్రీస్తు పూర్వం 527వ సంవత్సరంలో మరణించడం జరిగింది. ఇక్కడ వర్ధమాన మహావీరుడు గురించి మనం పరిశీలించినట్లయితే ఈయన చెప్పేటటువంటి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే గిన మోక్ష మార్గం పొందడమే ముఖ్యమైనటువంటి అంశంగా ప్రచారం చేయడం జరిగింది. మనిషి తన కర్మ పాపముల నుంచి పక్కకు వచ్చిన తర్వాత మోక్షాన్ని ఎలా పొందుతాడు అనే విషయం మీద అతడు తపస్సు చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరూ కూడా మోక్ష మార్గానికి పోయేదానికి ఒక మార్గాన్ని సూచించాడు ఈయన. అయితే ఈయన అనుచరులు అనేటువంటి వాళ్ళు తర్వాతి కాలంలో అనేక రకాలైనటువంటి అంశాలను, అంటే ఈయన చెప్పినటువంటి బోధనలను గ్రంథస్థం చేయడం జరిగింది. అలా చేసినటువంటి అంశాలు, చాలా అంశాలు గ్రంథాల రూపంలో మనకు కనిపిస్తాయి. జైన మత గ్రంథాలను అంగాలు అంటారు. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే గిన వీటన్నిటిని కూడా జైన మత సిద్ధాంతాల రూపంలో వీటిని పొందుపరచడం జరిగింది. ఇవి ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే గిన 5 అంశాలు ఇక్కడ చాలా గొప్పగా ఉన్నాయి. జైన మతం ప్రకారం మనకు డిఎస్సిలో కూడా చాలాసార్లు అడుగుతున్నాడు. ఇక్కడ 2 అంశాలు చాలా ఇంపార్టెంట్. అది ఏమిటి అంటే గిన జైన మతం ప్రకారం మనకు పంచవ్రతాలు అంటే 5 అంశాలు, ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. వీటి మీద మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మొదటిది అహింస. అహింస అనగా జీవహింస చేయకుండా ఉండుట. రెండవది సత్యం, అంటే అబద్ధము ఆడకుండా ఉండుట. ఇక మూడవది వచ్చేసి అస్థేయము. అస్థేయము అంటే ఇతరుల ఆస్తిని దొంగలించకూడదు. అపరిగ్రహము 4వ అంశం, అనగా ఎక్కువ ఆస్తిని కలిగి ఉండకూడదు. ఇక 5వ అంశము బ్రహ్మచర్యము. మీరు బాగా గుర్తుంచుకోవాలి, గతంలో వీటి గురించి అడిగాడు. ఓకేనా? అహింస, సత్యం, అస్థేయము,
అపరిగ్రహము, బ్రహ్మచర్యము. అంటే ఇక్కడ పైనున్నటువంటి 4 అంశాలను వర్ధమాన మహావీరుడు చెప్పలేదు గాని, 5వ అంశము బ్రహ్మచర్యాన్ని గురించి చెప్పింది వర్ధమాన మహావీరుడు. అయితే ఈ యొక్క పంచవ్రతాలను, జైన సిద్ధాంతాలను ఆచరించాలి అంటే 3 రకాలైనటువంటి అంశాలు మనలో ఉండాలి అంటున్నాడు. ఓకేనా? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏందంటే 3 క్రియలు చేయాలి అంటున్నాడు. వీటికి ఉన్నటువంటి పేరేందంటే, ఈ 3 క్రియలకు ఉన్నటువంటి పేరేందంటే త్రిరత్నాలు. త్రిరత్నాలు ఇవి 3 ఉన్నాయి. సరైన జ్ఞానం, సరైన విశ్వాసం, సరైన ప్రవర్తన. బాగా గుర్తుపెట్టుకోవాలి. సరైన జ్ఞానం, సరైన విశ్వాసం, సరైన ప్రవర్తన. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది చివరి అంశంగా మనం చెప్పుకోవాల్సింది జైన ఆలయం. భారతదేశంలో జైన ఆలయాలలో గొప్పది, ప్రసిద్ధి చెందింది కర్ణాటకలో ఉన్నటువంటి శ్రావణబెల్గోలో ఉన్నటువంటి జైన ఆలయం. ఇది చాలా గొప్పది. జైనులకు ఇది ఒక పుణ్యక్షేత్రంగా చెప్పవచ్చు. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా విగ్రహం ఇక్కడ ఒకటి కలదు. అది మొత్తంగా 57 అడుగుల హైట్లో ఉంది. ఓకేనా? దీనికున్న పేరు ఏమిటి అంటే గిన బాహుబలి. ఈ విధంగా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రావణబెల్గోలో ఉన్న జైన ఆలయం జైనులకు ప్రసిద్ధిగా ఉంది. యావత్ భారతదేశాన్ని గురించి మనం పరిశీలిస్తే మొట్టమొదటిసారిగా క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దంలో మన దేశంలో మత సంస్కరణలు జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా జైన మతాన్ని స్థాపించి మోక్ష మార్గాన్ని ప్రజలకు చూపించిన వాడు. ఆ రోజుల్లో బ్రాహ్మణ ఆధిక్యత ఎక్కువగా ఉండేటటువంటిది. ఆ రోజుల్లో యజ్ఞ యాగాలు చేయాలన్నా, వివాహాలు చేసుకోవాలన్నా కూడా ఓకే, దైవంగా మనము ఎక్కడైనా కానీ ఒక గొప్ప ప్రదేశం అనేటువంటిది ఉంటుంది. వైకుంఠము అని అంటారు మామూలు. ఓకేనా? పరలోకము అంటారు కొంతమంది, పుణ్యక్షేత్రము అంటారు. అంటే అలాంటి వాటికి చేరాలి అంటే ఇక్కడ ఖర్చుతో కూడుకున్నటువంటిది. కాబట్టి అలా లేకుండా కేవలం దైవాన్ని ప్రార్థించడం ద్వారా మోక్ష మార్గాన్ని చేరుకోవచ్చు అని చెప్పిన మొదటి వ్యక్తిగా వర్ధమాన మహావీరుని చెప్పవచ్చు. ఈ విధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా జైన మతం అనేటువంటిది వ్యాప్తి చెందింది. కానీ ఇందులో ఉన్నటువంటి కొన్ని రూల్స్ వలన ఇది కేవలం భారతదేశంలో మాత్రమే ఉన్నదే కానీ కొన్ని కఠినమైనటువంటి నియమాలు ఉండడం వలన ఇది ప్రపంచవ్యాప్తంగా పోలేదు. అలా థ్యాంక్ యూ.